అది ఓకే. వాళ్ళ ఉమ్. నిజంగా రామారావు గారు దౌర్భాగ్యం. రామారావు గారు కూటమి శ్రీదేవి ప్రభుత్వ గారు ఇక్కడ అవినీతి వేణుగోపాల్ తప్పుడు శ్రీనివాస్ లెక్కల చెప్తున్నారు. పైన ఒకటే ఉదాహరణ మీరు చెప్తున్నా. మీరు కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు కదా, అసలు కేంద్రం స్పందిస్తుందా దీనిపైన? పోనీ స్పందించకపోవడం అనేది వాళ్ళ యొక్క చాలా ఇష్టం. ఆత్మ విమర్శకు, లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానానికి సంబంధించి మనం వదిలేద్దాం మేడం. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం అనేది పెద్దరికంగా ఈ భారతదేశానికి వ్యవహరించాలి కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తాం. అయితే ఇక్కడ టీడీపీ ప్రతినిధి గారు చెప్పినటువంటి దాంట్లో ఒక తప్పు అయితే ఉంది మేడం. ఎందుకంటే సాక్షి ఛానల్ ఆ యొక్క టీఆర్పీ రేట్ చూడండి, సాక్షి పేపర్ చూడండి అన్నాడే, ఇది అబద్ధం. ఈ రోజు ఈనాడు కంటే అనేక జిల్లాల్లో సాక్షి దినపత్రిక యొక్క సర్క్యులేషన్ ఎక్కువ ఉంది, అది మీకు తెలుసు. అట్లాగే సాక్షి ఏదైతే ఛానల్ ని ఈ ప్రభుత్వం వచ్చి నాకు చాలా చోట్ల నిర్బంధించారు మేడం, కనిపించకుండా. నేను ఈనాడుకి సాక్షి కంపేర్ చేయలేదు ఇక్కడ. మీరు నిర్బంధించారు. అలాగే ఆపలేరు కూడా. మీరు సోషల్ మీడియాని ఆపలేరు. ఈ శక్తి చాలా ఇక్కడ. రామారావు గారు మీరు ఫుల్ ఇంకా మాట్లాడద్దు. నేను ఈనాడుకి సాక్షి కంపేర్ చేయలేదు. నేను చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రామారావు రెడ్డి గారు ప్రెస్ మీట్ రామారావు గారు పెట్టినప్పుడు వేణుగోపాల్ గారు ఎవరికి ప్రజలకు ఎవరికి ఏది నచ్చితే అది చూస్తారు అంతే తప్ప అది చెప్పలేదు. దీన్నే చూడాలి జగన్మోహన్ రెడ్డి దాన్నే ప్రెస్ మీట్ చూడాలని ఏం లేదు పెట్టినప్పుడు కదా. ఉమ్. ఒక కాదు నిమిషం. మేడం, నేను ఆయనే ఏమన్నా అంటే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ 3 గంటల టైంలో ఎంతమంది సాక్షి ఛానల్ చూస్తారని చెప్పి మాట్లాడారు. ఓకే, నేను ఓకే. సాక్షి సర్క్యులేషన్ ఎంత, ఈనాడు సర్క్యులేషన్ ఎంత, వార్తా సర్క్యులేషన్ ఎంత ఎక్కడ మాట్లాడలేదు. మీ నాయకుడి మాటలు మీ నాయకుడిలో మీ పార్టీ నాయకులు వినలేదు వల్ల చెప్తున్నా అంతే. ఆయన చెప్తున్నటువంటి దాంట్లో అబద్ధాలు ఉన్నాయని నేను చెప్తున్నా, పొరపాట్లు నేను చెప్తున్నా. అరే నేను అంటే సాక్షి ఛానల్ టీఆర్పీ రేటింగ్ వెన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాక్షి ప్రెస్ మీట్ ఇస్ టెలికాస్టింగ్, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు సాక్షి ఛానల్ టీఆర్పీ రేటింగ్ గురించి మాట్లాడుతున్నా. ఒకసారి మీరు వేరే చూడాల్సింది వేరే వేణుగోపాల్ గారు, ఒకసారి. మీరు చూడాల్సింది అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంతసేపు మాట్లాడుతున్నప్పుడు 3 గంటలు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది చూస్తున్నారంటే మనకు తెలుస్తుంది కదా. మీరు చూడాల్సింది పోనీ, చూస్తే మీకే తెలుస్తుంది కదా. వాళ్ళు వాస్తవాలని అంగీకరించరు, వాస్తవాలు మాట్లాడరు, వాళ్ళకి అలవాటు పోయింది ఇదంతా కూడా. వాస్తవాలు చెప్తే వెంటనే అడ్డుకోవడం తప్ప విని తర్వాత దానికి సమాధానం చెప్పొచ్చు టీడీపీ ప్రతినిధి గారు, దానికి నేను కాదన్ను. ఇప్పుడు రాష్ట్రంలో యొక్క అధికార మార్పిడి తర్వాత విపరీతంగా కొన్ని ఛానల్ని నిర్బంధించారు. కేబుల్ ఆపరేటర్లను పిలిచి మీ యొక్క వైర్లని కట్ చేస్తాము, మీ యొక్క పరిమితులు లేకపోతే అనుమతులు అన్ని కూడా రద్దు చేస్తామని భయపెట్టి వీళ్ళు నిలువరించింది వాస్తవా కాదా, ఇది ప్రజలు అందరూ చూస్తున్నారు, మనం ఒక్కలం కాదు ఇక్కడ. అది గమనించండి. నేనేమంటున్నానంటే సాక్షి విషయం పక్కన పెడదాం, ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనే దాన్ని కాగ్గు ఈరోజు తప్పుపట్టి తీసుకొస్తుంటే దానికి ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుబారా ఖర్చులకు మీరు ఎక్కడా కూడా ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు రామారావు గారు? ఓకే, కాగ్ నివేదికలో కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించింది, కాగ్ కూడా ఇదే చెప్పిందని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు? అటు కేంద్రానికి కూడా లేఖ రాస్తామని అంటున్నారు. దీనిపైన ఏమైనా ఉద్యమాలు చేస్తారా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఇన్ని తప్పుడు లెక్కలు చేసింది, అంత యూటిలైజ్ చేయట్లేదు, దానికి మిస్యూజ్ చేస్తుందనే దానిపైన ఏంటి ఉద్యమిస్తారా? పోనీ ప్రజలకు తెలిసేలాగా ఏం చేస్తారు? మేము ప్రజా చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలను చైతన్యం చేసి ఈ దుబారా ఖర్చును ఆపడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ రూపకల్పన చేసుకుంటున్నాం ప్రణాళికలు. అట్లాగే మరోవైపున న్యాయ పోరాటం, న్యాయస్థానాల ద్వారా ఈ యొక్క అప్రజాస్వామిక చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాల్ని, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి దుబారాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపున ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం, అంటే ఇక్కడ గవర్నర్ గారికి చెప్పినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదన్నా సానుకూలంగా, ఇప్పుడు కాగ్ లాంటి సంస్థలు తప్పడుతున్నాయి కదా ఈ ప్రభుత్వాన్ని, అట్లాగే ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, లేకుంటే కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా కూడా వీళ్ళ యొక్క తప్పుడు ఖర్చులని, తప్పుడు లెక్కలను కూడా గవర్నర్ వినట్లేదంటారా? మీరు చెప్పిన సమస్యల్ని గవర్నర్ పట్టించుకోవట్లేదా? న్యాయం చేయాలండి. గవర్నర్ పట్టించుకోవట్లేదా రామారావు గారు? గవర్నర్ కి కూడా నివేదిస్తున్నారు, గవర్నర్ పట్టించుకోవట్లేదా మీ సమస్యల్ని? ఖచ్చితంగా మేడం, గవర్నర్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి అంశమే, ఆయన ఈ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు, అంతేగాని ఆయన చర్యలు తీసుకుని ఆ హోం శాఖకు పంపించి, లేకుంటే ఆర్థిక శాఖ, లేకపోతే సరే మరి కేంద్రానికి పంపిస్తా అంటే కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనుకుంటున్నారు? కూటమిలో ఉన్నారు కదా వీళ్ళు, మరి కేంద్రానికి ఎలా పంపిస్తారు? కేంద్రం ఏ విధంగా దాన్ని తీసుకుంటుందంటారు? పాజిటివ్ గా తీసుకుంటారు మేడం. కేంద్రమైనా రాష్ట్రమైనా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే పరిపాలన చేయాలి కదా మేడం. దానికి సుప్రీం కోర్టు ఉంది కదా, మరలా కేంద్రానికి సంబంధించి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ముట్టికాయలు పడతాయి కదా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వాళ్ళకు కూడా అంశాల్లో కేంద్రానికి ముట్టికాయలు వేసే పరిస్థితి ఉంది కదా. ఈ పరిస్థితులు ఈ రాష్ట్రానికి కూడా ముట్టికాయలు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశం మనం, ఏది ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది మేడం. ఇక్కడ దాన్ని
తట్టుకొని లేకపోతే దానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఎవరైనా సరే అది కొంచెం స్లోగా జరగచ్చేమో కానీ ప్రక్రియ ఖచ్చితంగా వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ముట్టికాయలు పడి ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానోదయం కలిగించడానికి మాత్రం మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుంది అనేటువంటి అపారమైన నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో మేము ఫైట్ చేస్తున్నాం. కార్తిక్ గారు, కేంద్రానికి లేఖ రాస్తున్నారు, దుబారా ఖర్చు మీద రాస్తున్నామని చెప్తున్నారు.